నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన పెండ్లి పోచమ్మ ఆలయానికి దుర్గామాత ఉత్సవ కమిటీ, గ్రామకుల సంఘాలు, యువకుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితుడు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ, గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి పెళ్లి పోచమ్మ ఆలయం జీర్ణ వ్యవస్థలో ఉన్నందున దుర్గామాత ఉత్సవ కమిటీ, గ్రామ కమిటీ, కుల సంఘాల యువకుల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామన్నారు. గ్రామంలో ప్రతి వివాహ శుభకార్యాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆలయం కాబట్టి గ్రామస్తుల సహకారంతో గుడి నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు సిద్ధరామరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్, కోశాధికారి బట్ట మహేష్, గ్రామస్తులు చల్మెటి నరేందర్, జెట్టి మారుతి, పున్న వెంకటస్వామి, జీపీ స్వామి, తిరుపతి, పంజా మహేందర్, కరుణాకర్, నాయిని వెంకటేశం, పంజా బాబు, వినయ్ గౌడ్, తాడెం తిరుపతి, నవీన్, నసీరుద్దీన్, రాజరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణీ నమోస్తుతే. నిజాంపేట గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి పోచమ్మ తల్లి ఆలయం జీర్ణావస్థలో ఉన్నది కాబట్టి అన్ని కుల సంఘాలు, తర్వాత దుర్గా కమిటీ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో యువకులు, కమిటీ సభ్యులందరి చేత ఆలయాన్ని పునర్నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రావణ బహుళ దశమి ఈ రోజున భూమి పూజ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి వివాహ శుభకార్యాలకు గ్రామస్తులందరూ వచ్చేటటువంటి ఆలయం అందరి సహకారం చేత పూర్తి చేయించుకోవాలని అమ్మవారికి నమస్కరిస్తూ ఈరోజు పూజా కార్యక్రమం చేశాము. జై జగదంబ, జై పోచమ్మ.